మీ భూమిలో అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఏషియాలో యూజింగ్ స్పెషల్ కార్డ్ ఆపరేషన్స్. జనరల్‌గా మీ భూమి చూసుకున్నప్పుడు మెయిన్‌గా జీఎస్ కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఎవరైతే హైరార్కీ ఉన్నారో వీఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆహ్, ఆ కార్డ్ ఆపరేషన్‌కి సంబంధించిన ఏదైతే మనకు హిస్టరీ ఒక దగ్గర ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని గమనించినవి చూస్తే ఎక్స్టెండ్ డ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుల్‌ఫిల్‌గా ఉండకపోవడం గాని అట్లాంటివి ప్రీవియస్ డిస్కషన్‌లో చూసాం. ఇక్కడ ఈ హైరార్కీ కార్డ్ ఆపరేషన్స్ చేసే టీమ్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ అదే వర్క్ వచ్చేసి ఆహ్, యాస్ ఫర్ ద షెడ్యూల్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఎలా ట్రిగ్గర్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ మనం యూజ్ కేస్‌గా చూసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిపోగానే ఆహ్, ఆహ్, లైసెన్స్ ఎక్స్‌పైర్ అయ్యి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇంటిమేషన్ పంపించడం గాని, ఇక్కడ మనకు ఇది డ్రైవింగ్ లైసెన్స్‌లో అట్లాంటిట్లో ఉండవు. కాకపోతే ఏంటంటే మళ్ళా పాస్‌పోర్ట్‌లో కూడా ఇష్యూ చేసిన టైంలో ఎక్స్‌పైర్ అయిపోయినప్పుడు ఇంటిమేషన్ ఉండకపోవడం గాని, అంటే అతనికి టైము అయిపోయిందని తెలీదు. ఇంటిమేషన్ అనేది అతనికి తెలీదు. ఇక్కడ భూముల్లో చూసుకున్నప్పుడు హైరార్కీ ఆఫ్ ఫ్యామిలీలో మనం చూసుకున్నప్పుడు గ్రాండ్ పేరెంట్ చనిపోయారు అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ అనేది చైల్డ్కి అనేది స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీ భూమిలో చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ డెత్ అనేది ఇష్యూ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హైరార్కీ ఆఫ్ వర్కర్స్ ప్రాసెసర్స్ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా గ్రాండ్ చైల్డ్స్కి ఇంటిమేషన్ అనేది మెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోవాలి. ఇక్కడ హైరార్కీలో ఉండే కార్డ్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో అంటే దీంట్లో మోడిఫికేషన్స్ మార్పులు చేర్పులు విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన వాటికే సమాధానం చెప్పరు. ఇచ్చిన దాన్నే ఒక 10 సార్లు ఇచ్చుకునే సందర్భాలు నేను చాలా సార్లు గమనించాను, ఫేస్ చేశాను. దీన్ని ఆల్టర్నేట్‌గా మనం చూసుకున్నప్పుడు వర్కర్ ప్రాసెస్‌కి అసైన్ చేయడం ఆటోమేటిక్‌గా వర్కరు బీ2 ఇట్లా అసైన్ చేసుకున్నప్పుడు ఆ టైంలో గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ రిలేటెడ్ ల్యాండ్ కవర్స్ ఉన్నాయా? ఓకే. గ్రాండ్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ పంపించడం ఆటోమేటిక్‌గా వన్స్ డెత్ అనేది అక్కర్ అవ్వంగానే. అంటే వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి ఆ ప్రాపర్టీస్కి ప్రొసీజర్స్ ఏమన్నా ఆటోమేటిక్గా ఇవ్వడం కానీ ఈ హిస్టరీ ఏదైతే ఉందో కరెంట్ అబ్స్ట్రాక్ట్లో దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే హిస్టరీ ఉంటుందో అది జనరేట్ అయ్యే ఇష్యూస్ వచ్చేసి నెక్స్ట్ ఆటోమేటిక్గా పీరియాడిక్ అప్డేట్స్ అనేది చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆ వెసులుబాటు అనేది ఉండదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ హిస్టరీ జనరేట్ అయి ఉంటుంది. అక్కడ ల్యాండ్కి సంబంధించిన బై చేసిన హిస్టరీ అనేది ఉంటుంది. నేను గమనించింది తీరా ఇక్కడ అబ్స్ట్రాక్ట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మారాల్సి ఉన్నది ఏదైతే మీ భూమి కరెంట్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుందో ఇక్కడ చేంజ్ ఏదైతే ఉందో ఇతను వచ్చేసి టైంలో సబ్మిట్ చేయకుండా అదంతా వచ్చేసి అక్కడ ఈ డాక్యుమెంట్ ఏమో అక్కడ సే రిజిస్ట్రేషన్ సంబంధించిన దగ్గర ఏమో సేల్ డీడ్ ఇన్ని కట్టేసి ప్రాపర్టీ కొన్నట్టు మార్చుంటారు. ఈ కరెంట్ అబ్స్ట్రాక్ట్లో ఇతను టయానికి ఇవ్వలేకపోవడం కానీ అట్లాంటి ఉండి అట్లా స్టక్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆ టైంలో ఎవరు ఇవ్వకుండా ఉండిన సందర్భాలు ఉన్నప్పుడు అవి తీసుకొని ఆటోమేటిక్గా ట్యాగిల్ చేసే అనేది ఉండదు ఇక్కడ మీ భూమిలో. ఇక్కడ ఏదైతే కరెంట్ కార్డ్ ఆపరేషన్ చేసే టీం ఏదైతే ఉందో ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఆ షింక్ అనేది ఇక్కడ ప్రజెంట్లో ఉండదు. ఇప్పుడు రీసెంట్గా మార్చారు. అట్లాంటి షింక్ అనేది ఇక్కడ మీ భూములు అనేది ఉండదు కదా. అట్లాంటివి వేరియస్ యూస్కి ఇట్లాంటిదంతా వచ్చేసి ఆటోమేషన్ చేయడం వల్ల అది ఫార్మర్కి లాగిన్ అవ్వగానే ఆ ల్యాండ్ కవర్కి సంబంధించిన ఎక్కడెక్కడ ల్యాండ్ కవర్స్ ఎగ్జిస్టింగ్స్లో ఉన్నాయో ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ చేసుకునే అనేది చూడాలి. ఇక్కడ మెయిన్గా చూసుకున్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో ల్యాండ్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో బౌండరీస్ తీద్దాం అన్నట్టు కొంత ప్రయత్నం చేశారు. కాకపోతే అది
సక్సెస్ అనేది అవ్వలేదు. తర్వాత అది కొంత ప్రయత్నం అనేది ల్యాండ్‌కి సంబంధించి చేశారు. అది గుడ్ థింగ్. తర్వాత ఇక్కడ టీడీపీ గవర్నమెంట్‌లో చూసుకున్నప్పుడు వీళ్ళ సన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు సార్ సన్ వచ్చేసి ఆహ్, లోకేష్ వచ్చేసి ఏం చేశారంటే, మీరు నేరుగా ఏదైతే కార్డ్ ఆపరేషన్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది నేను ప్రవేశపెడుతున్నాను. ఆ సర్వీసెస్ డైరెక్ట్‌గా వచ్చేసి మీరు ఫోన్ ద్వారా తీసుకోవచ్చు అది ఇది. ఇది ఒక గుడ్ థింగ్. ఇదొక ఇన్నోవేటివ్ ఆలోచన అనేది అతను అనుభవాల నుంచి కొద్దిగా మార్చారు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. దీన్ని ప్రాక్టికల్‌గా మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. దీన్ని ఇక్కడ చూసుకున్నప్పుడు ల్యాండ్ కవరు ఫార్మర్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే భూమిని స్పేషల్ వైజెస్ మనం కన్వర్ట్ చేసినప్పుడు చూద్దాం. ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, అవి ఫార్మర్కి సంబంధించిన గెట్ బ్యాక్ అయ్యాయి. ఇది బాగుంది. ఆ సంబంధిత ఆ డ్రాఫ్టింగ్లోకి వెళ్ళేసి ఏదైతే మీ భూమి ఏదైతే ఉందో భూమి మీది ఆ భూమికి సంబంధించిన రికార్డులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసినప్పుడు చాలా వరకు రాంగ్సే ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో రాంగ్స్గా ఉన్నాయో గమనించడానికి ఈ డేటాను వచ్చేసి ఇక్కడ గెట్ బ్యాక్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఇది బాగుంది. తర్వాత ఈ ఫార్మర్కి సంబంధించిన 1B ఏదైతే ఆ ల్యాండ్కి సంబంధించిన విలేజ్లో ఈ ఫార్మర్కి వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఒక డ్రాప్ బ్యాక్ ఉంది. ఏంటంటే ఈ విలేజ్లో సంబంధించిన ల్యాండ్ కవర్ మాత్రం వచ్చింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉండే ల్యాండ్ కవర్లో ఈ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ కవర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కవర్స్ మాత్రం రిటర్న్ అవుతాయి. అదే ఎంటైర్ ఇండియా వైజ్ ఇప్పుడు ఇతను ఇంటర్ స్టేట్లో లీవింగ్లో ఉన్నాడు. ఈ డేటా వచ్చేసి ఇక్కడ తెలియదు, ఇక్కడ డేటా ఇక్కడ తెలియదు. అది ఇక్కడ క్వశ్చన్ ఒకటి కదా, అది ఒక బిగ్ క్వశ్చన్. అది యూనిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఊళ్ళోనే ఒక విలేజ్ సంబంధించింది ఇంకొక విలేజ్లో మనం చూడలేం. అది ఈ ఫార్మర్ లాగిన్ ద్వారా మనం మ్యాప్ చేస్తున్నప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫార్మర్కి ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవుతుంది. ద మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్ వయసు అనేది క్రమాన ఏమవుతుందంటే మనిషి 100 ఇయర్స్ తర్వాత చనిపోతారు. టైం అనేది ఎవరు శాశ్వతం అంటే ఎవరు శాశ్వతం కాదు, కాలం శాశ్వతం అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి గ్రాండ్ చైల్డ్కి సపోజ్ ఈ ఫార్మరు XYZ ఫార్మర్ చనిపోయారు. ఈ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండికేషన్స్ ఉన్నాయి. వన్స్ ఇతని డెత్ సర్టిఫికేట్ అనేది రాగానే ఆటోమేటిక్గా ఫార్మర్కి వచ్చేసి గ్రాండ్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంటిమేషన్ యువర్ సో ప్రాపర్టీస్ ఇస్ ద ల్యాండ్ కవర్ యూ హిస్టరీ ఈస్ దేర్ అనే మీ రిజిస్ట్రేషన్ దాంట్లో హిస్టరీ ఉంది. కంటిన్యూ ఫర్ ద చేంజ్ హిస్టరీ టు నువ్వు అనేది మార్చుకో అది ఇది అన్నట్టు ప్రాసెస్ అనేది ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మన స్పందన లేదు రకరకాల ఎంతమంది స్పందన వీళ్ళు ఇంకోటి పెట్టారు. ఇక్కడ ఏమవుతుందంటే 1-4 సార్లు అడిగితే ఈ కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఉంటారు కదా, పైనుంచి ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి. అందుకే మీరు ఇవ్వద్దండి, పని చేయకపోయినా వీళ్ళు మీరు ఇవ్వద్దు, ఇస్తే మేము నీ ఇల్లు కూల్చేస్తాం, నీ ఎక్కేము ఏదో ఒకటి రకంగా నీ పేరు ఉండేది వేరే వాడికి ఆధార్ లింక్ మార్చేయడం అట్లాంటివి చేస్తారు. వీడు అటు అడిగిన వాడిని ఇబ్బంది పెట్టినట్టు నేను కొన్ని గమనించాను, నేను పర్సనల్గా ఫేస్ చేశాను. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ మిడిల్లో ఉండే జిఎస్ కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఎవరైతే ఉన్నారో అంత ఎఫిషియెంట్గా కార్డ్ ఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. దీన్ని ఆటోమేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లోకేష్ బాబు గారు, జగన్ మోహన్ రెడ్డి సార్ గారు కొన్ని చేంజెస్ చేశారు. కాకపోతే ప్రీవియస్ గవర్నమెంట్లు ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో అంత ఎఫిషియెంట్గా అంత హెవీ మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేశారు త్రూ అవుట్ ఏపీ ల్యాండ్ కవర్స్. బట్
సఫిషియెంట్గా ఏదైతే ఉందో ఆ డేటా ఏదైతే ఉందో అది గ్యాదర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఏం చేశారంటే ఈ తర్వాత గవర్నమెంట్లు ఏంటంటే అది చేయలేకపోయినా ఈ కొన్ని సర్వీసెస్ ఏదైతే ఉన్న సచివాలయ వ్యవస్థ అని ప్రీవియస్ గవర్నమెంట్లో దాకా తీసుకొచ్చారు. ఇక్కడ నీకేమవుతుంది ఆ వ్యవస్థలో కూడా ఏంటంటే ఉన్నారు, కాకపోతే ఏంటంటే సమస్యలు రైతులకు లేవంటే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అడిగినోడి మాత్రం మారుస్తారు, రిమైనింగ్ అడగనోడి ఏమన్నా సమస్యలు లేవంటారా, ఉన్నాయి వాళ్ళవి కూడా. అట్లా ఏమన్నా మార్చేదానికి అవకాశం ఉంది, వాళ్ళు మార్చరు. తెలుసుకోలేనోడు వచ్చేసి మారని పరిస్థితి అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో తర్వాత ఏం చేశారంటే నువ్వు అంత దూరం కూడా వాళ్ళు పని చేసినా పని చేయకపోయినా నీకు సంబంధం లేదు, ఆ పేమెంట్ ఏదో నాకు పే చేయి, నీకు ఆ సర్వీస్ ఏదో ఫ్రీగా నువ్వు డెలివరీ చేసుకో అంటే నీకు కావాల్సింది ఏదో కావాలా, ఓకే నువ్వు పే చేయి, 30-40 పే చేయి, నీకు దానికి సంబంధించిన సర్వీస్ వచ్చేసి నీకు ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే కావాల్సిన ఇద్దరు బెనిఫిటే, కాకపోతే అది గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఇట్ విల్ బి ఎన్హాన్స్ చేయాలి, ఫార్మర్ లాగిన్లోకి రాగలగాలి. దీనికి ఏ అటాచ్ చేసినప్పుడు ఇంకా మీనింగ్ఫుల్గా డేటా సార్ట్అవుట్ అవుతుంది. మిడిల్ కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు సండే సాటర్డే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ కావాలనుకుంటే వాళ్ళు మేము సెలవులో ఉన్న పని చేయకపోవాలి అంటారు. ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఇట్లాంటి సర్వీస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా పేమెంట్ ఏదో కన్సర్న్ డిపార్ట్మెంట్కి రీచ్ అవుతుంది. కన్సర్న్ సర్వీస్ ఏదైతే ఉందో కన్సర్న్ ఫార్మర్ సర్వీస్ రిక్వైర్డ్ పర్సన్కి ఏవైతుందో అతనికి బెనిఫిట్ అవుతుంది. ఇట్లా మనం చూసింది ఏంటి, ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ కవర్. ఈ ల్యాండ్ కవర్లో ఒక వెరైటీ వస్తుంది చూడండి, మొత్తం 5 ఎకరాలు 97 డ్రాఫ్టింగ్గా ఉంది. మెయిన్ ఇక్కడ చూసుకున్నప్పుడు డీటెయిల్స్ ఫెచ్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి తెచ్చింది కదా, ఇక్కడి నుంచి ఉండే డేటా ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నప్పుడు మొత్తం 8 ఎకరాలు 4 సెంట్లు మన ఎక్కించి పడదింగారు. ఎట్ట చూసినా కూడా ఈ కొన్ని నోషన్ నెంబర్ల కింద ఉండే 1-2 ఉండి ఎట్ట తీసినా 7 ఎకరాలు 6 ఎకరాలు మనం ఎక్కించి పడింది. దీంతోనే రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. అంటే ఆల్రెడీ తప్పు మీద తప్పు. అట్లాంటి మీరు గమనించాలి, కాబట్టి ఎవరు తప్పు కాదు, వీళ్ళు మిడిల్లో ఉండే కార్డ్ ఆపరేషన్స్ టీమ్ టైం ప్రాసెస్ బేసిస్ మీద హైరార్కీ ఆఫ్ సేమ్ లెవెల్స్లో టైం ప్రాసెస్ వాళ్ళ డ్యూటీ ఎక్స్పైరిటీ అయిపోగానే కొత్త ఎంప్లాయీస్ రావడం కానీ వాళ్ళు తెలిసి తెలియక ఆ తప్పుల మీద తప్పులు చేయడం అట్లాంటివి మీరు గమనించవచ్చు. ఇక్కడ మళ్ళీ కొన్ని చూసుకున్నప్పుడు లేఅవుట్లు పెడుతుంటారు, వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు గుంజేస్తారు. కొనుక్కున్న అతని పేరు మీద ఏమో అక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎత్తు తగ్గులు ల్యాండ్ ఉందనుకో, 1 ఎకరా ఉంటే ఎకరా 30 సెంట్లు మనం అమ్మిపోతాం, 1-2 లక్షల దాకా సంపాదించేస్తారు టౌన్లో. మెయిన్గా ఫార్మర్స్ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కువ కాగితాల మీద రాస్తారు. అట్లాంటి కొన్ని గమనించవచ్చు. టీవీలో ఎక్కుతా ఉంటాయి కదా కొన్ని నాకు వాడు మోసం చేశాడు పలానాడు, అట్లాంటి. ఇది హిస్టరీ అనేది మనం పలానా దగ్గర ఎట్లా ఉంది అనేది గమనించాలనుకున్నప్పుడు ఇక్కడ ఆ డ్రాఫ్టింగ్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకటి గెట్ బ్యాక్ చేసుకున్నాం. రెండోది వచ్చేసి అది బాగుందయ్యా, నాకు సర్టన్ టైంలో చూసుకున్నప్పుడు దానికి సంబంధించి హిస్టరీ అనేది ఏమేమి జనరేట్ అయింది అంటే ఎవరి నుంచి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఎట్లా మారుతా వచ్చిందయా, నాకు కావాలి అది ఇది అనుకున్నప్పుడు ఇది ఏదైతే ఈ నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం 6 స్ప్లిట్లు ఉన్నాయండి. 6 స్ప్లిట్లు ఈయన పెద్ద ఆయన 1900 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు పెట్టుకోన్నారు. తర్వాత వాళ్ళ చిల్లర పెద్దవాళ్ళకి, తర్వాత వాళ్ళ పిల్లలకి అది ఇది వాళ్ళ కన్వర్సేషన్ ఇట్లా జరిగిందండి అని ఒక హిస్టరీ అనేది జనరేట్. ఇక రిజిస్ట్రేషన్లో చూసుకున్నప్పుడు ఇట్లా ఉండదు హిస్టరీ, అది ఏందో ఆ లింక్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, కనెక్టివిటీ కరెక్ట్గా ఉండదు, డేటాబేస్ మోడల్స్ సరిగా ఉండవు, రిప్రజెంటేషన్ సరిగా ఉండదు, అది స్పెషల్ లేయర్స్ వైజ్ ఫార్మర్కి సంబంధించి ల్యాండ్ బౌండరీస్ ఏమైనా ఉంటాయంటే అది ఉండవు, 4 పక్కల చుట్టుపక్కల పొలాలు సైడ్ ఏదైతే 4 డైరెక్షన్స్లో ఎవరుతున్నాయో ఎవరి పేర్లు రాసుకుంటారు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉండదు. అట్లాంటి కొద్దిగా గందరగోళం అనేది గమనిస్తూ ఉండొచ్చు కదా.
ఉన్నదానికి డూప్లికేషన్ ఉన్న డ్రాఫ్టింగ్ కంటే ఎక్కువ మైన్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే మీవు ఉంది కరెంట్ ఎవరు ఉన్నారో అది తప్పున కూడా ఆ తప్పును వేస్ట్ చేసుకొని ఓ తప్పు ఎక్కించి పారేయడం కూడా అట్లాంటివి హిస్టరీ ప్రీవియస్ డిస్కషన్లో నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగుంది కాదండి, ఇదంతా బాగుంది. నేను ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఖాతా నెంబర్ దీనికి సంబంధించి అది అతనిది కరెక్ట్గా ఉందా లేదా అండి, ఇది నెంబర్ ఉంది ఖాతా నెంబరు, ఓకే దీని కింద ఎంతమంది ఉన్నారు బాగుంది, ఇది ఫైన్. లేదండి నాకు అట్లా వద్దు, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్టింగ్ నెంబరు ఏదైతే 1B నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంతమంది ఆ డ్రాఫ్టింగ్లో మా భూమి వాళ్ళ కింద ఉంది అనేది చూసుకున్నప్పుడు, బాబు ఉన్నారు నీ భూమి కింద ఇలా ఉన్నారు, మొత్తం ఉండాల్సి ఉన్న దానికంటే ఎక్కువ ఎక్కించి పరిదింగారు అన్నట్టు ఈ డీటెయిల్స్ చూడొచ్చు. 5 ఎకరాల చిల్లరంటే మొత్తం 8 ఎకరాల పైన ఇక్కడ ఎక్కిచ్చేయడం అనేది మనం గమనించవచ్చు. 5 ఎకరాలు మొత్తం 5 ఎకరాల 70 నుండి 8 ఎకరాల పైన ఎక్కించి పరిదింగారు. దీంట్లో మొత్తం చూసుకున్నప్పుడు నోషన్ కింద ఉండేది ఒకటే, అంటే 1 ఎకరా తీసి పరిదింగిన 7 ఎకరాల పైన ఎక్కిచ్చేసి ఉంది. దీన్ని ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా తెలిసిన వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్ కూడా అంటే 8 ఎకరాల పైన ఆడ భూమిని అటు ఎక్కించి పరిదింగారు. మనం ఎవరిని తప్పు పట్ల, ఇది టైం బేసిస్ మీద చూసుకున్నప్పుడు హైరార్కీ ఆఫ్ టీమ్స్ అనేది వేరీ అవుతుంటాయి. ఇప్పుడు విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ బేస్డ్ ఆన్ సివిల్ సర్వీసెస్ టైం ప్రాసెస్ మీద వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలుసో తెలియకో దాని ఆ డొమైన్ మీద నాలెడ్జ్ లేకో మిస్టేక్స్ మీద మిస్టేక్స్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీ సైడ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేయకపోవడం, లేటెస్ట్ అప్డేట్ ఇదంతా ల్యాండ్స్ అంతా వచ్చేసి జిఎస్ లెవెల్ కార్డ్ ఆపరేషన్, వీళ్ళు టెక్స్ట్ బేస్ అవుట్డేటెడ్ మోడల్స్ 1 to 1 మెనీ రిలేషన్స్ అట్లా ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. ఆ రిలేషన్స్ ద్వారా టైం సిరీస్లో రిలేషన్స్ లింక్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్ ఇష్యూస్ కింద హిస్టరీ అనేది ఏదో రిజిస్ట్రేషన్ సంబంధించి హిస్టరీ అవుతుంది, అది కాంప్లెక్స్ ఇష్యూ అనేది అవుతూ ఉంటుంది కదా. ఇవన్నీ ఎట్లాంటివి చూసుకున్నప్పుడు కోకోలో చూసే ఒక ఊర్లోనే చూసుకున్నప్పుడు ఈ కోవాకి మొత్తం 600 నెంబర్లు ఉన్నాయి అనుకో, 100 దాకా ఈజీగా కనిపెట్టచ్చు. జనరల్ క్వరీస్ అయ్యి కంపేర్ చేసి ఊరికే కండిషన్స్ ఇచ్చి 10 100 తేలుతాయి కదా. నేను చూసా 100 దాకా వస్తాయి అంటే ఫీల్డ్ మీద భూమి ఉంటుంది కాకపోతే వాడి పేరు ఎక్కించు, ఆడికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినా కూడా మారకపోవడం కానీ అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటివి మనం గమనించవచ్చు. రియల్ టైంలో మనం చూపు మేర చూస్తూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళి, అట్లాంటివి కూడా చూస్తూ ఉండొచ్చు. ఇది ఒక వే. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ల్యాండ్కి సంబంధించిన ఫార్మర్ ల్యాండ్ ఎక్కడ ఉందో అనేది మనం ఇక్కడ చూపించాం. తర్వాత అదేవిధంగా ఈ ఫార్మర్కి సంబంధించిన ఏదైతే ఈ చిన్న బుడిగి లాంటిది భూమి ఉందో ఆ బౌండరీ ఏదైతే ఇండికేట్ చేస్తున్నారో ఆ బౌండరీలో ఎంతమంది సిట్ అయి ఉన్నారు అనేది 1B ఆ డ్రాఫ్టింగ్ సంబంధించి 1B డీటెయిల్స్ అనేది కూడా చూపించగలిగాం. తర్వాత వచ్చేసి ఖాతా నెంబర్ కూడా ఏదైతే ఉందో అది కూడా చూపించబడింది. ఇంకా మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ మళ్ళీ హిస్టరీ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూపించాం కదా, ఇక్కడ హిస్టరీ ఏ బాబు ఆ డ్రాఫ్టింగ్ కింద ఇన్ని సబ్ డ్రాఫ్టింగ్స్ అనేది గీశారు. ఈ డ్రాఫ్టింగ్లో మీ నాయింది ల్యాండ్ అదే ఆ టైంలో ఉండే అతను నాయింది వాళ్ళకి తర్వాత టైం ప్రాసెస్ మీద 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఇట్లా గడిచిందండి, తర్వాత అట్లా మారుతా మీరు మార్చుకుంటూ వెళ్ళారండి అని, ఎట్లా వెళ్ళారంటే మీరు వేరే వాళ్ళకి అమ్మారండి ఇలాంటి ట్రస్ట్కి ఇచ్చారండి అట్లా అని చెప్పి లింక్ అనేది ఉండాలి. దీంట్లో చూసుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఏ వస్తాయి, ఆ లింక్స్ ఒకదాన్ని 4-5 సార్లు డూప్లికేట్ అయినాయి కేస్ కిందే ఉన్నాయని చెప్పేసి చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు రేజ్ చేసినవి అనేది మనం కొద్దిగా గమనిస్తూ ఉండొచ్చు. బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, ఎగ్జిస్టింగ్లో ఆ విధంగా ఉన్నాయి. ఇది బాగుంది. ఏ బాబు ఫార్మర్ వైజ్ చూసావు అది బాగుంది, లేదండి నాకు అట్లా కాదు, విలేజ్ లెవెల్ మొత్తం మీద చూసుకున్నప్పుడు నేను పర్టికులర్గా ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఏదైనా నేను ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నా బాగుంది, సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసిన వెంటనే
నాకు ఆ విలేజ్ లెవెల్‌లో మొత్తం ఉండే ఈ మీము సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలయ్యా. నాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి? ఉందండి. ఈ ఊరికి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఈ విధంగా ఉందండి. బావుంది. నాకు ర్యాండమ్‌గా ఒక దగ్గర సెలెక్ట్ చేస్తున్నానండి ఈ నంబరు. కాకపోతే నాకు ఈ డ్రాఫ్టింగ్‌లో ఎంతమంది కూర్చోనున్నారు? ఆడ పొలంలో వచ్చేసి ఉన్నాయి. ఎంతమంది రైతులు దాని కింద ఉన్నారండి అనేది నాకు కావాలిక్కడ. ఇదెళ్ళి తీసుకొని నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడ 102 ఉంది. ఇక్కడ కూడా ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నాయి అంటే తప్పులుగానే ఉన్నాయి. తక్కువగా, ఎక్కువగా ఉన్నాయంటే తప్పులే ఇయన్నీ. ఇయన్నీ అర్థం చేసుకోలేక ఇయన్నీ తెలిసి తెలియక ఆహ్, గొర్రెల్లాగా ఎళ్ళిన సందర్భాలు నేను ఎన్నో సార్లు తిరిగా. తిరిగి తిరిగి అప్లికేషన్ ఇచ్చి మళ్ళా ఎదురుది వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు పడడం. అట్లాంటివి కొన్ని గమనిస్తా ఉంటే డబ్బులు కూడా పోగొట్టుకుంటా ఉండాల్సొస్తా ఉంటది కదా! అందరూ చూస్తా ఉన్నాయి గమనిస్తా. లేదంటే నాకు ఇక్కడ ఈ రెండో నంబర్ గాని, ఈ నంబర్ కింద 442 అనే నంబర్ కింద ఏదైతే ఉందో, దాని కింద నాకు కావాలండి మొత్తం 444 కింద ఎవరెవరు ఉన్నారు అయన్నీ ఇక్కడ వచ్చింది కదా! డీటెయిల్‌గా కావాలి అని చెప్పేసి తీసుకున్నప్పుడు అనవసరంగా ఇయన్నీ అవసరమా? ఇన్నోసన్ అంట బుస్కి పోసేన అవసరమా? ఆడ ఎవరుండరు అబ్స్ట్రాక్ట్‌లో ఆ పేర్లు వాడకుండా మిగతావి తీసి పారదేంగితే పోలా? ఆ! అది ఈ బల్క్ డేటాలో చేయలేకపోతున్న పరిస్థితి. కదా! బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్. బట్ జీఎస్ లెవెల్ మనం గమనించినప్పుడు ఈ పారామీటర్స్ అనేది మనం గమనిస్తా ఉండొచ్చు. మెయిన్‌గా చూసుకున్నప్పుడు ఫీల్డ్ లెవెల్‌లో రేట్ ఒక విధంగా ఉంటుంది. ఆహ్, స్టాంప్ డ్యూటీలో రేట్ ఒక విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అట్లా బేస్ వాల్యూ ఒక విధంగా ఉంటుంది. ఆ సేల్ చేసేది వచ్చేసి ఆహ్, బేస్ వాల్యూ రూ. 10 ఉందనుకో టాటా మోటార్స్ ఏదో అది వచ్చేసి రూ. 1000 అట్లా. ఇది కూడా అంతే. రూ. 1,00,000 అంతా ఉంటే 10,00,000, 20,00,000, 30,00,000 అట్టా అమ్ముతా ఉంటారు. తీరా రియాలిటీ చూసుకున్నప్పుడు ఆ పొలం 2 కార్లలో వరి లాంటి పత్తి అమ్మినా కూడా ఖర్చు గిచ్చు పోను కొన్నిసార్లు మిగలొచ్చు మిగలకపోవచ్చు కొన్ని కొన్ని పంటల్లో అది వస్తే వస్తే రా అంటే రాదు. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కదా. బట్ టౌన్ సైడ్లో వాళ్ళంతా స్ట్రక్చరల్గా బిల్డింగ్స్ కట్టిపారదింగేది ఒక అంకనం రూ. 1,00,000 అట్లా అమ్మేటివి కూడా చూస్తూ ఉన్నాం. కోట్ల వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఒక అంకనం వచ్చేసి రూ. 1,00,000 అట్లా టౌన్స్లో చూసుకున్నప్పుడు అంటే మ్, ఒక 3 సెంట్లు మనం తీసుకోవాలంటే 20, 24, 25 లక్షలు చేతిలో పెట్టుకుంటే నాకు 3 సెంట్లు తీసుకోలే అక్కడ టౌన్ అట్లాంటి దగ్గర. కాకపోతే ఇక్కడ తప్పులుగానే ఉంటాయి. కాకపోతే ఇది కొద్దిగా గమనించాలంటే టూ మచ్ ఇట్లా చూసుకున్నప్పుడు ఇదే డ్రాఫ్టింగ్ అనండి. ఈ భూమన్ కానీ ఇట్లాంటి రోడ్లకి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు గట్టిగా కరెక్ట్గా అనేది అవబడుతూ ఉంటుంది. ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ప్రీవియస్గా మనం చూసాం ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయగానే ఎవరు చేంజ్ చేసి వచ్చింది సడన్గా మనం చూపించేది కూడా మనం చూపించాం. అవి చూసా ఇది బాగుంది. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి ఫీల్డ్ మీద ఎవరున్నారు ఫీల్డ్ మీద డీటెయిల్స్ ఎవరైతే ఈ పర్టికులర్ డ్రాఫ్టింగ్ సంబంధించి ఎవరెవరు ఉన్నారని అవి చూపించాం. విలేజ్ లెవెల్లో మొత్తం చూసుకున్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉందో చూసాం. అది చూసాం. ఫార్మర్ కూడా ఏమన్నా తప్పులు ఉంటే అది చూసాం. అన్నెసరీగా ఉండే ఇవి కూడా అవసరం అన్నెసరీ అన్ని తీసి పారేదానికి చేయాలి అది చూసాం. ఎవరైనా హిస్టరీలో నాకు ఇది నాకు డబ్బులు అవసరమైంది పెళ్లి కొడుకో లాంటి కూతురు పెళ్ళికి డబ్బులు అవసరమైంది నాకు భూమిని అమ్ముతున్నాను మారంగానే ఆ హిస్టరీ జనరేట్ అవ్వగానే ఆ చేంజెస్ ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కూడా చూసా. అంటే దీన్ని ఇది ఉంది దీన్ని 5 ముక్కలుగా చేసి 5 కొడుకులకి పంచడం అట్లా నేను చేయలేకపోతున్నా 5 మంది కొడుకులు ఉన్నారు పంచమంటున్నారు 5 ముక్కలు చేసి నువ్వు ఒక మొక్క ఇది నువ్వు చేసుకో ఒక మొక్క ఇటు చేసుకో 4 ఎకరాలు ఉంది 5 ఎకరాలు ఉంది 5 ముక్కలు చేసుకొని 5 మంది చేసుకుంటారు నాయన అట్లా ఇట్లా అనేది మనం కొద్దిగా గమనించినప్పుడు ఆ స్ప్లిట్స్ అనేది ఆటోమేటిక్గా ఆ సబ్ స్ప్లిట్స్ మాడిఫై చేయగానే ఆటోమేటిక్గా హిస్టరీ జనరేట్ విలేజ్ లెవెల్లో ట్రిగ్గర్ అవ్వడం అనేది చూసాం. ఇక్కడ మెయిన్గా చూసినప్పుడు ఏదైతే మిడిల్లో కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ లేకుండానే ఇప్పుడు చూసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది ఎక్స్పైర్ అయిపోద్ది పాస్పోర్ట్ ఉంటుంది ఎక్స్పైర్ డేట్ అయిపోద్ది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు పాడు చేయరు. ఈ ఇక్కడ వర్కరు
దాన్ని ఆటోమేటిక్ షెడ్యూల్ చేసి వర్కర్ ఇక్కడ మనం చూసినప్పుడు వర్కరు బీట్ షెడ్యూల్ చేయడం, దాన్ని వచ్చేసి ఒక వర్క్ వచ్చేసి అసైన్ చేయడం. ఈ బల్క్ డేటాని అట్లా అసైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రిక్వైర్డ్ ఎండ్ యూజర్ ఎక్కడ ఎకాన రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ టీమ్స్ ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు, మీ ద్వారా ప్రాపర్టీ ఇవ్వాలంటే సేమ్ ఫ్యామిలీలో ఉన్నారు, గిఫ్టెడ్ కింద అతను మారేదానికి అవకాశం ఉంటుంది. నేను రిజిస్ట్రేషన్ కింద ఉంటాను, అది మీరు మార్చుకోండి, నాకు ఇంత అమౌంట్ పే చేయండి, గిఫ్ట్ డేట్ కింద నీకు మారుతుంది అని వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి ఆటోమేటిక్గా. షెడ్యూలర్ బీట్కి వర్కర్ షెడ్యూల్ అనేది వర్కర్ ప్రాసెసర్ అనేది అసైన్ చేయగానే ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పార్టీకి ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవ్వగానే పాసిబిలిటీస్ నిజంగా ఇస్ రియల్, ఇట్స్ గిఫ్టెడ్ కింద మార్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్ కెన్ బి రెవెన్యూ జనరేటెడ్ కన్సర్న్ డిపార్ట్మెంట్, కన్సర్న్ బెనిఫిషరీ షుడ్ బి హెల్ప్ రిజాల్వ్ దర్ ఇష్యూ. ఇప్పుడు అట్లా అయినా కూడా మా తాత అతను లేడు, ఆయనది ఉంది, అది మార్చాలంటే తలతో ఒక ఏంది తల ప్రాణం తోక వచ్చినట్టు వాళ్ళ చుట్టూ తిరగడం తప్పితే ఇక్కడేమో స్పందన కానీ ఇంకోటి ఏంది ఇక్కడ ఏదో ఉంది అబ్బా, ఇది ఇప్పుడు గవర్నమెంట్లో వీళ్ళు మార్చారు కొంత. వీళ్ళు టోటల్ ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు అడిగితే మీదకి వచ్చి వాళ్ళు ఎంగతారో ఏమో మరి, మనం ఏం అడగలేదు. ఇట్లా చూసుకున్నప్పుడు అట్లా అట్లా అసైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సర్న్ ఇప్పుడు విలేజ్లో ఉన్నారు, యాజ్ ఫర్ ద టైం ప్రాసెస్ జనరేషన్స్ అనేది వయసు అయిపోవడం వల్ల వాళ్ళు చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ జనరేషన్కి ఆటోమేటిక్గా కన్సర్న్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇంటిమేషన్, ఏ ప్రాపర్టీ ఇస్ ఫాదర్ ఈజ్ చనిపోయారు, ఈజ్ ఇండికేషన్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్, ఈ ప్రాపర్టీ అనేది గిఫ్ట్ కింద మీరు తీసుకోండి అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మీ భూమి కానీ ఇక్కడ కరెంట్ అబ్స్ట్రాక్ట్లో ఆ పేరుని మార్చి పడితే మళ్ళీ చేస్తారు, ఆడ వెనకొచ్చేసి ఏదో తెగమకలుగా మారిపోయి ఉంటాయి. కరెంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, కాకపోతే ఈ పేర్లు వచ్చేసి వాళ్ళు పెద్ద ఎవరెవరు ఏముంటాయి, ఒక 5 తరాల వాళ్ళ పేర్లు ఏడే ఉంటాయి. అవి మార్పించాలంటే మళ్ళీ అప్లికేషన్లో డబ్బులు కాదు, ఇంకోటి ఉంది వాడు మీ సేవ కానీ ఆడ దగ్గరికి వెళ్ళినట్టు వాడు 50 రూపాయలు అయితే 250 దెంగతాడు. 200 రూపాయలు బొక్క పెట్టుకొని అప్లికేషన్ లెట్ ఇచ్చినా కూడా ఈ కన్సర్న్ కార్డ్ ఆపరేషన్ చేసే టీమ్స్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చినా అవి కొద్దిగా రెస్పాండ్ అంత అవి టైంలో రిజాల్వ్ అవ్వవు, అవి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు మెయిన్గా ఇష్యూ ఎవరు ఫేస్ చేస్తారంటే ఫార్మర్ ఫేస్ చేస్తారు. నెలవంగానే ఎవరైతే కార్డ్ ఆపరేషన్ చేసి ఎవరైతే సివిల్ సర్వీసెస్ సిఎస్ఎస్ వాటి స్టాఫ్ సెలక్షన్స్లో పాస్ అయ్యేసి గవర్నమెంట్ ఎగ్జామ్లో పాస్ అయ్యేసి మ్యాథమెటికల్ రీజనింగ్ నేర్చుకొని ఆడికి వచ్చి జాయిన్ అయిపోతారు. అండ్ తీరా ఫీల్డ్ లెవెల్లో చూసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత ఎఫెక్ట్ అనే వర్క్ అనేది అంత ఉండదు. ఫార్మర్ మెయిన్గా సర్వీస్ అందాల్సిన ఫార్మర్ కానీ వాళ్ళు బెనిఫిషియరీ ఎవరితో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫైనల్గా నెలవారీ లేదా సర్వీసులు చేస్తున్నారని ఏదో ఒకటి కన్సర్న్ డిపార్ట్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తా ఉంది. బట్ వీ నాట్ బ్లేమ్ ఎనీ వన్, దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ థింగ్. ఫీల్డ్ లెవెల్లో మనం గమనించే ఇష్యూస్ని బేస్ చేసుకొని ట్రై టు అందరూ అలా ఉంటారని కాదు, కొంతవరకు అట్లా జరుగుతుంది అనేది మనం గమనించు. బేస్డ్ అనేది ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం అనేది జరిగింది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.